దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నల్ల చొక్కాలు ధరించి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే మరి తిరుపతి వెంకన్న సాక్షిగా రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామన్నటువంటి అప్పటి బీజేపీ అగ్ర నాయకులు మరి వెంకయ్యనాయుడు గారి సాక్షిగానే ఉన్నటువంటి సందర్భంలో 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు కావాలని చెప్పి గొగ్గోలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు దాదాపు 12-13 సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విభజన చట్టంలో ఉన్నటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కడప ఉక్కు పరిశ్రమ ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు. ఇవాళ ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల కంటే ముందు మరి చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీల చేత రాజీనామా చేయించి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇవాళ నల్ల చొక్కాలు ధరించి ధర్మ పోరాట దీక్షలు చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇవ్వలేదు, మాకు ఓట్లు వేయండి, మేము మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన తీసుకొస్తామన్నారు. ఇవాళ 2019లో మీరు అధికారంలోకి రాలేదు, 2024లో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ప్రతి సభలలో సమావేశాల్లో గొప్పలు చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నరేంద్ర మోదీ గారిని ఆంధ్రప్రదేశ్ కు జరిగిన తీవ్ర అన్యాయం పైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎందుకు మీరు అడగండి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ రాయలసీమ జిల్లాకు తలకు మాణిక్యంగా ఉన్నటువంటి కడప ఉక్కు పరిశ్రమ ఇవాళ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు మారుతా ఉన్నారు కానీ కేవలం శంకుస్థాపనలకే పరిమితమైంది. ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా అక్కడికి వచ్చి ఫోటోలు తీసుకొని శిలాఫలకాలు వేస్తా ఉన్నారు కానీ ఎందుకు పరిశ్రమ ప్రారంభించాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ గా ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్, ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీల చేత బీఆర్ కి సంబంధించిన ఎంపీల చేతనే ఈ 2 రాష్ట్రాల వల్ల మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ఇప్పుడు అడగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి నరేంద్ర మోదీ గారిని రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగాలని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, మరి జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు, 3 పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర కీలు బొమ్మలుగా మారాయి. దీనికి ప్రధానమైన ఉదాహరణ మొన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 3 ప్రభుత్వాలు కూడా నరేంద్ర మోదీ గారు ఎవరైతే మద్దతు తెలిపారో వారికే ఓట్లు వేశారని చెప్పి అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా రాష్ట్రానికి జరిగిన తీవ్ర అన్యాయం పైన నరేంద్ర మోదీ గారిని నిలదీసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. 16వ తేదీ కర్నూలు పర్యటనకు వస్తుంటే నరేంద్ర మోదీ పర్యటనను ఏఐఎస్ఎఫ్ గా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేసిన తర్వాతే రాష్ట్రంలో అడుగు పెట్టాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం.